గుడ్ మార్నింగ్ అందరికీ. సెన్సెక్స్ -123 అండ్ నిఫ్టీ -55 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. 9:11 అవుతుంది టైం. సో ఈరోజు కూడా నా స్ట్రాటజీ వచ్చి సెల్ ఆన్ రైస్ స్ట్రాటజీయే. అండ్ సో మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లో నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బిగ్ మూవ్ ఎటైనా రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నేను డౌన్ సైడ్ అనుకుంటున్నా. సో చూద్దాం, మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తాం. చూడండి మార్కెట్ ఏమైందో. మార్నింగ్ సో గ్యాప్ డౌన్ వచ్చింది కదా, ఆ గ్యాప్ డౌన్ మొత్తం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఇది క్లియర్గా రెసిస్టెన్స్ ఉండే నిన్నటిది, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయింది చూడండి. సో దట్ డెఫినెట్లీ రెసిస్టెన్స్గా ఉంటుంది. అండ్ మన స్ట్రాటజీ ప్రకారం సెల్ ఆన్ రైజ్ కదా, సో ఆల్మోస్ట్ ఈ పాయింట్లో పుట్స్ ఎంట్రీ తీసుకున్నాము. అండ్ సి ఎంత డౌన్ వచ్చింది చూడండి, కంటిన్యూస్గా డౌన్ సైడ్ వచ్చింది. అండ్ సి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ ఏరియాలో కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం మంచి ప్రాఫిట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ మన టార్గెట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి నేనేం తీసుకోలేదు. అండ్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా పాసిబిలిటీ ఎక్కడి వరకు చూపిస్తుంది అంటే 75,000 వరకు కూడా ఛాన్స్ కనిపిస్తుంది నాకైతే. 75,000 ఈ ఏరియాకి రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ కింద మీరు ఇటు సైడ్ చూస్తే 75,175 లో చేసింది. అంటే ఇంకో 200 పాయింట్స్ ఏమన్నా డౌన్ సైడ్ రావచ్చు, ఎందుకంటే ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ బాగా అవుతుంది 75,000 దగ్గర. ఓకే, సో మేబీ 75,000 టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ మన పేపర్ ట్రేడింగ్ చేసినాను నేను. ఓకే, చూడండి జస్ట్ 2 ఎంట్రీస్లో, అంటే ఇంక చాలాసేపు ఉంచిన అనమాట. సో డౌన్ సైడ్ వస్తుంది, అందుకే ఇంక ఇందులోనే బిగ్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ సో ఆల్మోస్ట్ 1,800 ఛార్జెస్ పడినాయి. అండ్ చూడండి 20,000 ప్రాఫిట్. ఓకే, సో ఇది టార్గెట్ వచ్చింది. అండ్ పాస్ట్ ట్రేడ్స్ చూపిస్తాను. పాస్ట్ ట్రేడ్స్ ఓకే 179 ఆఫ్టర్ ఛార్జెస్. ఓకే, అండ్ టుడే ఆల్సో ఇన్ గ్రీన్. సో ఇది మన పర్ఫార్మెన్స్. మీకు కూడా సేమ్ స్ట్రాటజీ నేను నేర్పిస్తాను. అండ్ నేను ఎలాగైతే పేపర్ ట్రేడ్ చేస్తున్నానో ఫస్ట్ మీరు కూడా చేసుకొని 1 మంత్ ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు రియల్ అకౌంట్కి కనెక్ట్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇందులో కీ పాయింట్స్ నేను నేర్పించేది ఏంటి అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ఎట్లా ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు, నేను ఏదైతే చేస్తున్నానో బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎట్లా ప్లాన్ చేయాలి, అండ్ మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి 30,000 రూపీస్ ఉంటుంది. మీకు వచ్చే వరకు నేర్పిస్తామన్నమాట. లైవ్లో డిప్లాయ్ చేసే దానికి కూడా హెల్ప్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.